మొత్తం అన్నీ కలిసి 6 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దాన్నే షష్టగ్రహ కూటమి అంటారు. అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం పడుతుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అది కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఎవరికెవరికి కాస్త ఇబ్బందులుంటాయో కూడా చెప్పుకుందాము. మరీ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రాశిలో ఈ షష్టగ్రహ కూటమి పడుతోందో ఆ రాశి అయిన మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. ఎందుకు అని అంటే స్వరాశిలో షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల అందులోనూ వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉండడము, ఆ షష్టగ్రహ కూటమి పట్టేటువంటి రోజునే ఈ శని కూడా ట్రాన్సిట్ అవ్వడము, జన్మశని ప్రారంభం అవ్వడం చేత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో ఆ 15 రోజుల ముందు కానీ 15 రోజుల తర్వాత కానీ దూరపు ప్రయాణాలు ఏది చేయొద్దు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. మీరు ఏ వయసు వాళ్ళైనప్పటికీ కూడా మీనరాశి వాళ్ళు తప్పకుండా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, లేకపోతే కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా అవసరము. ఇలాంటి గ్రహ కలయికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య సమస్యకి సంబంధించిన పునాది ఇక్కడే పడుతుంది. మన లోపల తెలియకుండా ఒక ఆరోగ్య సమస్య స్టార్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్త చాలా అవసరము.